ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాయచోటి ట్రాఫిక్ సీఐ విశ్వనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో నూతనంగా మదీనా ఏజెన్సీస్ వారి కెనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన డిస్కౌంట్లను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఇస్తుందని తెలిపారు. వాహన కస్టమర్లకు మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. నమస్కారం అందరికీ. రాయచోటి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు రోడ్లో మదీనా మొబిలిటీ ఈవీ వారి ఆధ్వర్యంలో కెనెటిక్ గ్రీన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన రాయచోటికి ఒక గిఫ్ట్ అని చెప్పవచ్చు. ప్రజెంట్ పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టాలంటే మనకి ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో అవసరం. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్ ప్రారంభించడం అనేది రాయచోటి ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశంగా నేను అనుకుంటున్నాను. ఇది మా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ మదీనా మొబిలిటీ వాళ్ళకు కూడా మంచి వాహనాలు మన రాయచోటి పట్టణ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉన్న ధరలు అందించి ప్రజల యొక్క సౌకర్యాలను తీర్చాలని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ప్రజలకు కూడా, మన పట్టణ ప్రజలు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క అవసరాన్ని గుర్తెరిగి వాళ్ళు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి గౌరవ ప్రధానమంత్రి గారు 5000 రూపీస్ సబ్సిడీ కూడా ఇస్తున్నారని తెలిసింది. చాలా సంతోషం. ఆ సబ్సిడీని కూడా వినియోగించుకొని దాన్ని సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదానికి యాజ్ ఎ ట్రాఫిక్ సీఐగా నేను చెప్పే సూచన ఏమంటే, అందరూ తప్పకుండా హెల్మెట్ వాడండి. చాలామంది ఏమనుకుంటారంటే, పట్టణంలో ఈడికే కదా ఆడికే కదా వెళ్తున్నాము, 100 మీటర్లే 200 మీటర్లే కదా వెళ్తున్నాము, పెద్దగా స్పీడ్ వెళ్ళడం లేదని కూడా చాలామంది అంటున్నారు. అలా కాదు. ఖచ్చితంగా బైక్ ఎక్కామంటే హెల్మెట్ ఉండాలి. బైక్ స్టార్ట్ చేసే ముందు తల మీద హెల్మెట్ కంపల్సరీగా ఉండాలనేది ఒక అలవాటు చేసుకోవాలి. హెల్మెట్తోనే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి. ఇక్కడ పక్కన ఉన్న షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, టౌన్లోనే వేరే ప్లేస్కి వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా, చిన్నగా వెళ్ళినా పెద్దగా వెళ్ళినా హెల్మెట్ అనేది కంపల్సరీ. హెల్మెట్ అనేది ఉంటే కనుక మనకు సురక్షితంగా ప్రయాణం జరుగుతుంది. అది ఎండకు, వానకు, గాలికి ఎటువంటి ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తుంది. కాబట్టి దయచేసి ద్విచక్ర వాహనదారులందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.